ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రి సవిత జెండా ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి సవిత అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవినీతి రహితంగా విపక్షాలు లేకుండా పారదర్శక పద్ధతిలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలనకు నిదర్శనంగా నిలుస్తున్న ఇది మంచి ప్రభుత్వం. ఏప్రిల్ 4న 2022 నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ సందర్భంగా మేము ముందుంచుతున్నాం. స్వర్ణాంధ్ర 2047 స్వర్ణాంధ్ర 2047 విజన్కు సంబంధించి జిల్లా ప్రజల సలహాలు సూచనల మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి దాదాపు 5 సంవత్సరాలకు జిల్లా విజన్ ప్రణాళిక ప్రతి సంవత్సరం 15% వృద్ధి రేటును లక్ష్యంగా ముందుకు పోతున్నాం. భాగంగా జిల్లాకు సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి 15% వృద్ధి రేటు సాధించేందుకు ప్రస్తుతం ఉన్న 44.59 కోట్ల నుండి 97,000 కట్ల 316 కోట్లు సాధించడానికి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ నుండి కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించిందని ఈ దశగా ముందుకు పోతున్నాం.